SS9 న్యూస్కు స్వాగతం. సీఎం దిష్టి బొమ్మను తగలబెట్టడాన్ని అడ్డుకున్న పోలీసులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయాలు శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. జరుగు బొమ్మ కనిపిస్తుంది. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు సీఎం గారికి నిజమే చేస్తున్నాం. ఇది అమల్లో ఉంది చేరాదు. అమల్లో ఉంది ప్రజలకు ఇబ్బంది. ఈ ప్రోగ్రామ్ మస్తు పెట్టుకుంటారు. మీరు పక్కనే ఇక్కడ వీడియో తీయంటే కాడ మీరు మంచినండి. ఇబ్బంది పెట్టకొచ్చినాము. చేస్తున్నాము. కాలు పెడతాము. మీరు తీసుకెళ్తాండి. మీరు పట్టుకుని మేమే వాళ్ళు ఎడలేదు. దీనికి తెలంగాణ మహిళా ఎమ్మెల్యే మీద అంచిత వ్యాఖ్యలించిన సీఎం వెంటనే మహిళా ఎమ్మెల్యే మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద అంచిత వ్యాఖ్యలించిన సీఎం వెంటనే తెలంగాణ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మీరే అవమాన బస్సులు కూర్చొని సీఎం గారికి అవమానం ఇక్కడ జరిగేది మీదే. మీరు చెప్పండి. ఇక్కడ మేము సామరస్యంగానే చౌరస్తాలు వచ్చి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ బాన్సువాడలో నిరాసన కార్యం జరుపుకుంటే ఆదేశ ప్రకారం దిష్టి బొమ్మ దానం చేస్తుంటే
పోలీస్ వాళ్ళు వచ్చి ఆ దిష్టి బొమ్మని మా దగ్గర లాక్కొని వాళ్ళ జీప్ వేసుకున్నారు. వాళ్ళ విజ్ఞత వదిలిస్తున్నాం. సీఎం గారు మీరు మా బీఆర్ఎస్ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆడపడుచులను గౌరవించిన విషయం కాక మీరు ఏదంటే అది మాత్రం బస్ స్టాండ్ అని అది ఏ సంస్కృతం మాకు అర్థం కాలే. కానీ మీరు అక్క చెల్లెలు మీకు ఇంట్లో అక్కలు చెల్లెలు అమ్మలు ఉంటే తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలి, ఎట్లా గౌరవించాలని. ఇల్లు ఆడపడుచులు అంటే మహాలక్ష్మితో సమానం అంటారు. ఇంట్లో పూజ చేస్తాం, దుర్గమాత పూజ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ అక్కడ సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలకొచ్చిన విషయాలు. దీనికి మన బీఆర్ఎస్ పార్టీ బాగుంటామన్న తరపున ఇక్కడ పోలీస్ వాళ్ళు 10 నిమిషాలు మాకు టైం ఇచ్చి అర్ధగంట అని 10 నిమిషాలు మాకు లేపడం జరిగింది. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. పోలీస్ వాళ్ళకి సమయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. కానీ అది ఏమైందో తెలియగానే 10 నిమిషాలు మాకు లేపుతున్నారు. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. ఆ సందర్భం వచ్చిన దాని విషయంలో మాట్లాడతాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో ఎస్కే గౌస్, ఆటో మౌలా, చిన్న గంగాధర్, రాజేష్, శ్రీను, రాములు, సాయిలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.